హలో అండి, వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ అండ్ న్యూట్రీ ఛానల్. నా పేరు వెంకటరమణారెడ్డి. మేము నుగా బెస్ట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా మేము థర్మల్ థెరపీ, ఆక్యుపంక్చర్ థర్మల్ థెరపీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం బయట చూసినట్టుగా మందులు ఇవ్వడం కానీ ఎలాంటి ద్రవ పదార్థం, ఎలాంటి మెడిసిన్, డ్రగ్ అన్నది మనం బాడీలోకి ఇంజెక్ట్ చేయకుండా థర్మల్ హీట్ ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. దీనికి మేము స్పైన్ని బేస్ చేసుకొని, స్పైన్ని రూట్గా కన్సిడర్ చేసి స్పైన్ త్రూ థెరపీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మేము వాడే సోర్స్ ఏంటంటే థర్మల్ హీట్. సో ఇక్కడ చూస్తే ఈ స్టోన్ ఏదైతే ఉందో దీన్ని నుగా బెస్ట్ వాళ్ళ పేటెంట్ స్టోన్, మన భూమిలో దొరికే 4 న్యాచురల్ స్టోన్స్ తీసుకొని ఆల్విన్, జెర్మేనియం, వాల్కనోరాక్, థర్మలిన్ అని 4 న్యాచురల్ స్టోన్స్ తీసుకొని ఈ స్టోన్ అన్నది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. సో ఎప్పుడైతే ఇది హీట్ చేస్తారో, హీట్ చేసినప్పుడు దీంట్లోంచి వచ్చే నెగిటివ్ అయాన్స్ FIR రేస్ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. సో ఈ FIR రేస్, నెగిటివ్ అయాన్స్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, న్యూరో ప్రాబ్లం అవ్వచ్చు, ఎనీ ఆర్థో ప్రాబ్లం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు స్టిమ్యులేట్ అయ్యి ప్రతి మూలలకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా వెళ్ళడం వల్ల బాడీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి, బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్. నమస్తే, నా పేరు వి హరినాథ్. ఐఎమ్ ఏ రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ సేలింగ్ ఇన్ 80 years ఏజ్. సో జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఆర్థరైట్స్ ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. మనకు ఏజ్ పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి ఇవి వస్తుంది. సో మేము దాదాపు ఒక 5-6 ఏళ్ల నుండి ఈ సమస్యలు ఉంటే దీన్ని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ ఉండేది కానీ పూర్తి కాలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా ఈ నుగా బెస్ట్ కాన్సెప్ట్ చెప్పారు. వెంటనే ఆ బ్రోచర్ చూసాము, తర్వాత గూగుల్లో కొట్టి చూసాము. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈజ్ ఏ టెక్నికలీ ఓరియంటెడ్. ఇక్కడ ఈ మిషన్స్ N4, N5 అనే మిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రోల్స్ మీద వర్క్ జరుగుతుందో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్న రీతిగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి 10-12 రోజులు జరిగిన తర్వాత దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ దేర్. ఆ ఇంప్రూవ్మెంటు మా శ్రీమతే సర్టిఫై చేసింది. ఎక్కడైతే డెడ్ సెల్స్ ఉంటాయో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎప్పుడు ఈ అల్ట్రాసౌండ్ టెస్టింగ్ చేయడం వల్ల ఆ డెడ్ సెల్స్ యాక్టివేట్ కావడం వల్ల నొప్పులు తగ్గుతున్నాయి. ఇక్కడ నుగా బెస్ట్ కేవలం ఒక క్లినిక్ కాదు, ఇది హెల్త్ ఇన్స్టిట్యూట్. మనకు ఇన్ని విషయాలు చెప్పడము, తర్వాత మెయిన్గా వెన్నెముక మనకు చాలా ముఖ్యము. ఎందుకంటే వెన్నెముక నుండి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెన్నెముకకు థర్మల్ థెరపీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. మాకు ఇంప్రూవ్మెంటు బాగా కనపడ్డది. కమర్షియల్ యుగంలో ప్రతి వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ నుగా బెస్ట్ వాళ్ళు అది లేకుండా మీరు రండి, మీ ఎక్స్పీరియన్స్ను 10 మందికి చెప్పండి. అట్లా 10 మంది ఇంకో 10 మంది చెప్పి ఆరోగ్యదానం జరగాలనే రీతిగా వాళ్ళు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి. మొత్తం మీద ఈ నుగా బెస్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఇక్కడ మెడిసిన్స్ లేకుండా మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నుగా బెస్ట్. ఈ నుగా బెస్ట్ కంపెనీ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్ 2015లో ఏప్రిల్ 11, 2015 నుంచి జూలై 31, 2015 112 days మనకు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెకావ్ అకాడమిక్ రష్యాలో క్లినికల్ ట్రయల్స్ అనేవి చేశారు. ఆల్మోస్ట్ 35 పేషెంట్స్ మీద, డోర్సోపతి అని స్పైన్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ మీద ట్రయల్స్ చేసిన తర్వాత ఎవరైతే ఈ N5 ప్రోడక్ట్ వాడారో వాళ్ళకి 79.5% ఈ పెయిన్ అన్నది తగ్గడం మనం గమనించాం. అట్లాగే 189 days కొరియాలో వాంజూ సెవరెన్స్ క్రిస్టియన్ హాస్పిటల్ సేమ్ అలాగే 189 days ట్రయల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 58 to 47% వితిన్ 2 weeksలోనే మనము 38 పేషెంట్స్కి ఈ రిజల్ట్ రావడం అన్నది గమనించామండి.
సో ఈ ఎస్విఆర్ మెయిన్గా ఎస్విఆర్ స్పైన్ కేర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, నేను 2017లో నాకు చాలా వరకు సర్వైకల్ ఇష్యూ వచ్చింది. అంటే నా ఆఫీస్ వర్క్ చేయడం ద్వారా, బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఎక్కువసేపు కూర్చొని ఆఫీస్ వర్క్ చేయడం ద్వారా నాకు సర్వైకల్ ఇష్యూ వచ్చి నేను ఇట్లాగే చిక్కడపల్లిలో ఉండేది, అక్కడ నుగాబెస్ట్ సెంటర్కి వెళ్ళి ఒక 10 days వెళ్ళాను, నాకు సెట్ అయింది. దెన్ నేను డిసైడ్ చేసుకున్నాను ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అని. బట్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను తీసుకోలేకపోయాను. లాక్డౌన్ టైం నుంచి ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ రావడం వల్ల చాలా వరకు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల నేను నా పొజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయక నాకు లుంబార్ ప్రాబ్లం, సో లోవర్ బ్యాక్లో ప్రాబ్లం రావడం ద్వారా నేను మళ్ళీ జర్నీలో కానీ, నేను డైలీ వర్క్లో కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండే, కింద పడుకునేవాడిని. ఈ పెయిన్ తగ్గాలి అని చెప్పేసి యోగా చేయడము, లేకపోతే మజిల్ స్ట్రెంథనింగ్ చేయడము, చాలా ఎక్సర్సైజ్ చేయడం అనేది జరిగింది. బట్ నాకు తెలుసు నుగా బెస్ట్ ఉంది, నాకు దీనివల్లే సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి నేను నిజాంపేట్ నుగా బెస్ట్ సెంటర్కి వెళ్ళేసి నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో ఆ ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి నేను N5 ప్రోడక్ట్ అనేది కొనుక్కొని ఇంట్లో వాడడము. తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 months నేను వాడిన తర్వాత నేను రిలీఫ్ అయిన తర్వాత, అంటే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయొద్దు, ఇలాంటి ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన చుట్టుపక్కల. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్విఆర్ స్పైన్ కేర్ అన్నది 3 years బిఫోర్ స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ సీయింగ్ మెనీ స్మైలీ ఫేసెస్ అరౌండ్ అస్. సో ఈ ప్రోడక్ట్ని మనము ఎస్విఆర్ స్పైన్ కేర్ అని చెప్పేసి మనకు ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ ఫ్రీ డెమో ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ మనం తీసుకుంటామో దీనివల్ల వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డే బై డే ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం వేరే వాళ్ళకి చెప్పేటట్టుగా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అట్లాగే వితౌట్ మెడిసిన్, ఇక్కడ మెయిన్ ఏంటంటే వితౌట్ మెడిసిన్, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ ప్రోడక్ట్ అన్నది క్లినికల్ ట్రయల్లో మెయిన్గా కన్సిడర్ చేసింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేసి చాలా వరకు రీసెర్చ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించిన తర్వాతే మనకు ఇక్కడ ట్రయల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నా పేరు జగిని సోమయ్య అండి. ఈ నుగా బెస్ట్ అనేది మా ఫ్రెండ్ యాదగిరి నాకు పరిచయం చేశాడు. నాకు ఎడమకాళ్ళు పెయిన్ ఉండే, ఇట్లా గుంజేది. ఇప్పుడు ఇక్కడ రావడం 20 days అబవ్ అయిపోయింది. ఇక్కడ దానివల్ల తగ్గిపోయింది. అది నడక కూడా చాలా మంచిగా ఫ్రీగా నడుస్తున్నాను. ఇంతకుముందు అట్లా దగ్గర నడిచేది, మంచిగా శరీరం కూడా చాలా ఫ్రీ అయిపోయింది. నడక స్పీడ్గా పెరిగిపోయింది, చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. నా పేరు వెంకటమ్మ అండి. నాకు 10 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండేది. మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడికి వచ్చాను. 3 months నుంచి థెరపీ తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉన్నది. ఆ బాధల్ని తట్టుకోలేక ఆపరేషన్ కూడా చేయించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ థెరపీ తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకంటే నేనే బాగా నడిచి ఇప్పుడు చాలా రిలీఫ్గా తగ్గినట్టు నేను భావిస్తున్నానండి. సో ఇలాంటి హెల్త్ ప్రోడక్ట్ N5 అన్నదాన్ని మేము ఇక్కడ ఎస్విఆర్ స్పైన్ కేర్లో ఫ్రీ డెమోకి ఇస్తున్నాము. సో ఇది మెయిన్గా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకే మాత్రమే కాదు, క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, కాషియస్గా కూడా ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు అన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకొని వాళ్ళు హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. హాయ్ అండి, నా పేరు శకుంతల. న్యూగా బెస్ట్ గురించి నా ఫ్రెండ్ ద్వారా విన్నాను. ఆవిడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి క్యూర్ అయినాయని చెప్పారు. సరే ఏమిటో చూద్దామని, నాకు ఎటువంటి ప్రాబ్లం పెద్దగా లేకపోయినా వచ్చి ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇక్కడ దాంతోపాటు మిగతా వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పక్షవాతాలు కానీ, సరిగ్గా నడవలేకపోవడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని నేను పరీక్షించి వాళ్ళని మామూలుగా ప్రశ్నలు అడుగుతుండేదాన్ని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ఎంత బాగా తగ్గింది, ఎంత బాగా వాళ్ళు రికవర్ అయ్యారు అన్న విషయం తెలిసింది. సో ఇది సర్వరోగ నివారణి అని నాకు అనిపించింది. న్యూగా బెస్ట్ ఈజ్ ద బెస్ట్. నా పేరు వెంకటేష్ అండి. నేను ఇక్కడికి రాబట్టి 25 days అవుతున్నది. మోకాళ్ళ నొప్పులు మొత్తం తగ్గాయి, అరికాళ్ళ మంటలు తగ్గాయి, మోషన్ ఫ్రీ అయింది, చాలా బాగుంది. ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళు ఒక ప్రాబ్లంతో రారండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. సో లెట్సే మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు,
ఇంకా పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సేమ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లో మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. రూట్ని అడ్రస్ చేస్తున్నాం ఇక్కడ, స్పైనల్ కార్డ్ అడ్రస్ చేయడం ద్వారా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లంకి, ప్రతి ఒక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని రూట్ నుంచి ప్రతి బాడీ పార్ట్ అన్నది ఇక్కడ స్టిమ్యులేట్ అయ్యి థెరపీ ద్వారా రిజల్ట్ అన్నది మేము చూస్తున్నాం. ఈ థెరపీ తీసుకోవడం ద్వారా, ఈ థర్మల్ హీట్ ద్వారా మన బాడీలోకి ఈ FIR రేస్ అన్నవి చొచ్చుకొని వెళ్ళి పెనట్రేట్ అవుతూ మన సెల్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ అవుతుంది. మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి డెడ్ సెల్స్ అవ్వచ్చు, టాక్సిన్స్ అవ్వచ్చు, ఫ్యాట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ హీట్ ద్వారా మన బాడీలోంచి డీటాక్స్ అవ్వడం ద్వారా ఈ రిజల్ట్స్ అన్నవి పొందుతున్నాం. సో అట్లాగే బాడీలో మైటోకాండ్రియా ఎప్పుడైతే ఇంకో సెల్ మ్యూటేషన్ చేస్తుందో అలాంటి టైంలో అది ఎంత హెల్తీగా ఉన్నదో అదే హెల్తీనెస్ తోటి ఇంకో సెల్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ సెల్ డీటాక్స్ అవ్వడం ద్వారా మనకు ఫస్ట్ డే వచ్చిన ఇబ్బంది కానీ లేకపోతే ఆ సెల్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది మనం ఒక 15 days తర్వాత ఇవన్నీ కూడా క్యూర్ అవ్వడం ఇక్కడ గమనిస్తాం. నా పేరు సింహయ్య, నేను రిటైర్ హెడ్ మాస్టర్ని. నాకు నుగా బెస్ట్కు రాకముందు లెఫ్ట్ లెగ్ బాగా ఇబ్బందిగా ఉండేది, నిద్రాభంగం ఉండేది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ లెగ్ నీ పెయిన్ అనేది చాలా వరకు తగ్గింది. చక్కగా నిద్రపోతున్నాను. బాడీ కూడా చాలా ఈజీగా ఉన్నది. ఏ ప్రాబ్లం ఉన్నా రండి, ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, సర్వరోగ నివారణగా మనకు ఉపయోగపడుతుంది. నా పేరు అనిత అండి. నేను ఇక్కడ మా ఫ్రెండ్ పద్మావతి ద్వారా న్యూగా బెస్ట్ గురించి తెలుసుకొని వచ్చాను. యాక్చువల్గా నేను నార్మల్గా ఇక్కడ ఏం చేస్తారు అని తెలుసుకోవడానికి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా క్యూర్ అవుతుందని. సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అండ్ అది కంప్లీట్గా క్యూర్ అవ్వదు అండ్ లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్స్. ఇక్కడికి వచ్చాక ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈవెన్ థైరాయిడ్ కూడా కంప్లీట్గా తగ్గుతుంది అని తెలుసుకున్నాను. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళది విన్నాక నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను. నాలో మస్తు చాలా యాక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఈ థర్మల్ హీట్ ద్వారా మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడము, మెటబాలిజం ఇంప్రూవైజ్ అవ్వడము, అట్లాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ హీట్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము అడ్రస్ చేయడం ఏంటంటే స్పైనల్ కార్డ్ నుంచి అడ్రస్ చేస్తుంటామండి. ఇక్కడ మనము స్పైన్ని రూట్గా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం తల్లి కడుపులో జన్మిస్తామో ఫస్ట్ ఫామ్ అయ్యేది స్పైనల్ కార్డ్ అండి. ఆ స్పైనల్ కార్డ్ నుంచే ఆ 9 monthsలో కంప్లీట్ బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో చెట్టుకి ఎలాగైతే తల్లివేరు ఇంపార్టెంటో అట్లాగే మనిషికి కూడా స్పైనల్ కార్డ్ అన్నది అలాగే. సో ఆ స్పైనల్ కార్డ్ నుంచి ట్రీట్మెంట్ చేయడం ద్వారా అక్కడ నుంచి కనెక్టెడ్ ఉన్న ఎవ్రీ ఆర్గాన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజ్ అవ్వడము, బాడీలో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం అన్నది మనం ఈ థెరపీలో గమనిస్తాం. సో ఎవ్రీడే ఈ థెరపీ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాషియస్గా కూడా మనం ఈ ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటూ ఉంటాం. నమస్తే అండి, నా పేరు స్వప్న. న్యూగా బెస్ట్ గురించి ఫస్ట్ నాకేం తెలీదు. మా అత్తయ్య గారు వచ్చారు ఇక్కడికి, ఆమె మోకాళ్ళ నొప్పితో వచ్చారు. ఆమె తర్వాత తను నాకు సజెస్ట్ చేశారు. నాకు 10 yearsగా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది మా పెద్ద బాబు పుట్టినప్పుడు. దాంతో నేను ఎవ్రీ టైము కిడ్నీ స్టోన్ ప్రాబ్లంతో కూడా సఫర్ అయ్యాను, సైడ్ ఎఫెక్ట్గా థైరాయిడ్. సో తర్వాతకి నాకు ఎంతమంది డాక్టర్స్ని అడిగాను కూడా, నేను లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలని చెప్పారు. ఫస్ట్ 25, తర్వాత 50, 75 అలా వాడాను. ఒక 5 years తర్వాత 50 mg వచ్చింది ట్యాబ్లెట్. కంటిన్యూగా నేను 10 years నుంచి అలాగే వాడుతూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు 1 monthలో ప్రాబ్లం అన్నది తగ్గింది. ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే నాకు థైరాయిడ్ అన్నది లేదు అసలు. నేను 3 months నుంచి ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడట్లేదు. సో నాకు ఇక్కడ ఇది నచ్చి నేను ఇక్కడ ఇంకా నాలాగా అందరూ తగ్గాలి అని చెప్పి ఇక్కడ నేను సర్వీస్ చేద్దామని నేను ఇందులో జాయిన్ అయ్యాను. న్యూగా బెస్ట్ ది బెస్ట్. నమస్కారం అండి, నా పేరు కేపీ రెడ్డి. నేను మెకానికల్ ఇంజనీర్ ఏరోనాటిక్లో పనిచేశాను. ఈ మధ్య నాకు కాళ్ళు లాగటం, మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకుని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి 10 days అయింది. 10 daysలో నాకు ఈ ట్రీట్మెంట్ వల్ల కాళ్ళు లాగటం కానీ, అదేవిధంగా కాళ్ళు మంటలు కానీ 50% తగ్గినాయండి.
చాలామంది చెప్తుంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం ఒక ప్రాబ్లం వచ్చిన దానికంటే ముందుగానే దాన్ని కాషియస్గా దాని నుంచి ప్రొటెక్టివ్గా ఉండాలంటే మనం కేర్ తీసుకోవడం వల్ల అది సాధ్యమవుతుంది. సో అట్లాగే చాలా వరకు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఆల్మోస్ట్ నేను ఈ 3 ఇయర్స్లో కూడా 1400+ మెంబర్స్ని నేను ట్రీట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రాబ్లంతో వచ్చినా కూడా డౌన్ ది లైన్ వాళ్ళకి చాలా వరకు ఏదైతే ట్రీట్మెంట్లో అందరూ బెనిఫిట్స్ పొందుతున్నారో ఆ అన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళకు ఇక్కడ ఈ థెరపీలో పొందుతున్నారు. చంద్రశేఖరరావు సార్, నాకు రిటైర్డ్ ఎంప్లాయ్ బిఎస్ఎన్ఎల్. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ దెబ్బ తాకింది సార్ ఇంట్లో. అయితే డాక్టర్ చూపించినా కూడా ఏం లేదు, ప్రాబ్లం లేదు, మందులో తగ్గింది సార్. ఈ మధ్య స్వెల్లింగ్ వచ్చి బాగా అయింది సార్. ఆపరేషన్ చేయించిన కాలుకు, ఇంకా స్వెల్లింగ్ తీసింది బ్యాడ్ది, తీసినాక ఫిజియోథెరపీ కూడా చేయించిన సార్ ఇంట్లో. అయినా కూడా కాలు హోల్డింగ్ వస్తలేదు. నాకు మా ఇంటి దగ్గర ఈ శ్యామల దుర్గాన్ని రిఫర్ చేసింది సార్. ఇట్లా చెప్తే వచ్చింది సార్ ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇప్పుడు 50 డేస్ అయింది సార్. ఒక 50-70% ఓకే అయింది సార్. ఇదివరకు బండి నడకరాకపోయేది, బాబుని ఎత్తుకోపోయేది, మెట్లు కూడా ఎక్కరాకపోయేది. ఇప్పుడు బాగుంది సార్. ఇక్కడ ఏంటంటే ఒక రోగానికి కాదు సార్, ఒకదానికి వస్తే అన్ని తగ్గుతాయి. నమస్కారం సార్, నా పేరు రేణుక. నేను ఇక్కడికి వచ్చిన డే 1లో నాకున్న ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ నొప్పులు, సయాటికా, ఈ 2 ప్రాబ్లమ్స్తో నేను ఇక్కడికి వచ్చాను. ఈ 2 ప్రాబ్లమ్స్తోనే వస్తే నాకు ఇదే కంట్రోల్ అవుతుంది అనే ఒక అపోహతో వచ్చాను. కానీ నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకొని కొంచెం భయపడ్డాను. ఏంటి ఇక్కడంతా కరెంట్తో కదా, రేడియాలజీ ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక చిన్న అనుమానంతో ఉండుండి, కానీ ఇక్కడికి వచ్చాక ఎలాంటి అనుమానం లేదు. ఇది సర్వరోగ నివారిణి. అయితే నాకు ఇక్కడికి వచ్చాక 15 డేస్కి నాకు కంప్లీట్ కీళ్ళ నొప్పులు తగ్గిపోయాం మేడం. థైరాయిడ్, షుగరు కంట్రోల్ వచ్చాయి. నేను రోజు ఒక 20 ట్యాబ్లెట్స్ దాకా వేసుకునేదాన్ని. ఈవెన్ కార్డియాలజీ ప్రాబ్లం కూడా ఉండింది. ఇవన్నీ నేను మందులు వాడుకుంటూ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక డే బై డే టాబ్లెట్స్ అన్నీ తగ్గించుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ నేను 3 ట్యాబ్లెట్స్కి వచ్చాను సార్. ఐఎమ్ సో హ్యాపీ. న్యూగా బెస్ట్ రోగనిరోధక శక్తి అన్నట్టు చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మనం ఇది రూట్ నుంచి సాల్వ్ చేస్తామని చెప్తున్నాం కదండి. ఇది ఎట్లా పాసిబుల్ అంటే మనకు ఎప్పుడైతే ఈ స్టోన్ హీట్ చేస్తామో, హీట్ చేసినప్పుడు మనకు దీంట్లోంచి వచ్చే నెగిటివ్ అయాన్స్ FIR రేస్ అనేవి మన బాడీలోకి పెనట్రేట్ అవుతూ మన సెల్ లెవెల్ నుంచి ఇది డీటాక్స్ అనేది చేస్తుంది. సో ఈ నెగిటివ్ అయాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఈ స్టోన్లో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ థర్మేనియం సెరామిక్లో హీట్ చేసినప్పుడు వస్తాయి. బట్ నేచర్లో ఉన్న నెగిటివ్ అయాన్స్ని దీంట్లో రిప్లికేట్ చేస్తాం. నేచర్లో ఎక్కడ దొరుకుతాయంటే మనం ఎప్పుడైతే వాటర్ ఫాల్ ప్లేసెస్, ఒక జలపాతం ప్లేసెస్కి వెళ్తామో అక్కడ, సీషోర్ సముద్ర తీరాలలో అలల తాకిడికి, ఇలాంటి ప్లేసెస్లో ఈ నెగిటివ్ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి పుడతాయి. అంటే ఈ నెగిటివ్ ఎయిర్ మాలిక్యూల్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన బాడీలో ఉన్న పాజిటివ్ అయాన్స్ని ఈ నెగిటివ్ అయాన్స్ న్యూట్రలైజ్ చేసేసి మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిస్తాయి. సో అట్లాగా ఈ FIR రేస్ మన బాడీలోకి పెనట్రేట్ అవుతూ ఈ నెగిటివ్ అయాన్స్ని కూడా లోపల వరకు, సెల్ లెవెల్ వరకు రీచ్ అయ్యేలా చేసి అక్కడి నుంచి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ హీట్ అన్నది మన బాడీలో సెల్ వరకు రీచ్ అయ్యి మన సెల్ని డీటాక్స్ చేయడము, అలాగే డెడ్ సెల్స్ని కూడా మన బాడీలోంచి పంపించడం. ఎట్లా అవుతుంది అంటే ఈ హీట్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీ స్వెట్ రిలీజ్ చేస్తుంది. స్వెట్ ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడము, అట్లాగే మన మోషన్ క్లియర్గా ఉండడము, యూరిన్ పాసేజ్ కూడా క్లియర్గా ఉండడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన క్లయింట్స్లో ఫస్ట్ 10 to 15 డేస్ చూసే రిజల్ట్స్ అవి. సో ఫస్ట్ 10 to 15 డేస్లో ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ పోవడం మనం గమనిస్తూ ఈ ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు నిద్ర మంచిగా పట్టడము, తర్వాత ఇక్కడ నుంచి ఒక 10 స్టెప్స్ వేయలేని వాళ్ళు నడవడము, ఇవన్నీ కూడా మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, షుగరు ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఒక 1 month to 2 months ఈ టైం పీరియడ్లోనే కొద్దిగా రిజల్ట్స్ అనేది చూడడం స్టార్ట్ చేస్తారు. న్యూగా బెస్ట్ హ్యాపీ కస్టమర్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ దట్ ఐ స్టార్టెడ్ న్యూగా బెస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 months. నాకు డయాబెటిక్, షుగరు, థైరాయిడ్, స్ట్రెస్తో ఇబ్బందులతో ఉండేది. దీంట్లో ఈ న్యూగా బెస్ట్ గురించి తెలుసుకొని ఇక్కడ 1 month ఇక్కడ రెగ్యులర్గా వచ్చి చూశాను. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో బాగా అనిపించేసరికి సరే ఇది రెగ్యులర్గా 2-3 times మన రెడ్డి గారు ఏమన్నారంటే కంటిన్యూస్గా వేసుకుంటే చాలా బాగా డెవలప్మెంట్ వస్తుంది సార్ అని చెప్పారు. నాకు ఆ ఇంప్రూవ్మెంట్ బాగా నచ్చింది. నచ్చగానే వెంటనే నేను న్యూగా బెస్ట్ N5 ఇవంతా మొత్తం సెట్ తీసేసుకున్నాను. ఇంట్లో రెగ్యులర్గా 2-3 times వాడుతున్నాను.
దానివల్ల నా మొత్తం జాయింట్ పెయిన్స్, ఇంతకుముందు అంత షోల్డర్ ఫ్రీజింగ్ ఉండే, ఇది మన ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉండే, ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి క్లియర్ అయిపోయింది. బ్యాక్ బోన్ మొత్తం స్పైనల్ కార్డ్లో ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోయి, ఇంతకుముందు నేను మొత్తం కొంచెం బెండ్, అంటే ఈ ఫ్యాట్ అంతా కరిగిపోయింది, బెండ్ కాకుండా ఉండేవాని. ఇప్పుడు మొత్తం బాడీ అంతా బెండ్ అవుతుంది. షోల్డర్స్ కూడా మొత్తం క్లియర్గా అయిపోయింది. మొత్తం బాడీ అంతా ఇట్లా మొత్తం ఫ్రీ, ఇట్లా గాల్లో ఇట్లా ఉన్నట్టుగా ఉన్నది. చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నాను. మా అబ్బాయి కూడా 30 years వాడు కూడా చేస్తున్నాడు. ఈ ఫీల్స్ ఆల్సో వెరీ గుడ్. యంగ్స్టర్స్ అని పెద్దవాళ్ళని కాకుండా అందరూ దీన్ని రెగ్యులర్గా చూస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో 50-60 వేలు పెట్టి చేసుకునే ఇన్సూరెన్స్ కూడా నేను స్టాప్ చేశాను. ఇంతకుముందు భయం ఉండేది, ఇన్సూరెన్స్ చేయకుండా ఎట్లా, లేకపోతే ప్రాబ్లం వస్తే ఎట్లా అని ఉండేది. ఇప్పుడు ఎంత అట్లేం లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకోటి ఏంటంటే డిమాండ్ ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదంటే ఇది చేస్తుందని కాదు, దీన్ని రెగ్యులర్గా చేసుకోవాలని ఒక పట్టుదల అన్నట్టు. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటిది మనం సెల్ఫ్గా తీసుకుంటే మన ఫ్యామిలీ మొత్తానికి వస్తుంటుంది. రెగ్యులర్గా 2-3 times రెగ్యులర్గా వాడుకుంటే చాలా ఫిట్నెస్గా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో ఈ 3 yearsలో ఎస్విఆర్ స్పైన్ కేర్ స్టార్ట్ చేసిన 3 yearsలో మనకు ఎవరైతే క్లయింట్స్ వస్తున్నారో వాళ్ళల్లో కొన్ని చూసిన రిజల్ట్స్ ఏంటంటే, రాజు గారు అనే ఉండేవారు. హీఈస్ ఎ రిపోర్టర్. తనకేంటంటే బీపీ ద్వారా వచ్చిన పారాలిసిస్, తనకు ఆల్మోస్ట్ ఒక ఇండియా మొత్తం చాలా ట్రీట్మెంట్స్ కవర్ చేశారు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయాణం చేశారు. బట్ తనకు ఎక్కడ కూడా రిజల్ట్స్ అనేవి రాలేదు. సో ఎప్పుడైతే తను మన దగ్గరకు రావడం స్టార్ట్ చేశారో, తను ఆల్మోస్ట్ 23-24 days తర్వాత తను ఓన్గా బైక్ నడపడం అనేది స్టార్ట్ చేశారు. తనకు హోండా గేర్ బండి ఉండేది, అది నడపడం స్టార్ట్ చేశారు. నేను గేర్ బండి నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎవరు కూడా పారాలిసిస్ పేషెంట్స్ స్కూటీకి మించి నడపలేరండి. సో వాళ్ళు రేస్ చేయడం, డౌన్ చేయడం తప్ప దే కెనాట్ ఆపరేట్ గేర్ బైక్స్. లైక్ గేర్ వేయడము, క్లచ్ వదలడము, యాక్సిలరేటర్ రేస్ చేయడము, ఇంత కమ్యూనికేషన్ అనేది, బాడీ కమ్యూనికేషన్ అనేది సపోర్ట్ చేయదు. సో తనకి ఆల్మోస్ట్ ఒక 25 days 26 days తర్వాత తన బాడీ మొత్తం కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ అవుట్ అవుతూ తన నర్వస్ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అవ్వడం ద్వారా వచ్చిన రిజల్ట్స్. అలాగే మేము ఇక్కడ నుగా బెస్ట్లో ఎస్విఆర్ స్పైన్ కేర్లో మెయిన్గా యంగెస్ట్ కిడ్ ఎవరు అంటే వివాన్ అని చెప్పేసి, తనకు ఆల్మోస్ట్ చిన్న బాబు అండి, 1.5 year బాబు. తనకి అసలు మెడలు నిలబడకపోయేటివి, ఎక్కడ కూర్చున్నా కూడా మెడలు కిందికి పడేయడము, లేకపోతే ఎటు పడుకోబెడితే అటే పడుకోవడము, ఇట్లా తిప్పలేకపోవడము, ఫిట్స్ వచ్చేది, ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ తనకు ఆల్మోస్ట్ వచ్చిన ఒక 25-30 days తర్వాత మనం రిజల్ట్స్ ఏంటంటే, తనకు ఫిట్స్ తగ్గింది, తను ఎటైతే పడుకుంటున్నాడో పిలిచినప్పుడు, వాళ్ళ మదర్ పిలిచినప్పుడు అటు ఇటు తిరగడము, ఇంకా చైర్లో కూర్చోబెడితే అట్లీస్ట్ తను కూర్చోవడము. వాళ్ళ డాడీ టెస్టిమోనియల్ కూడా ఇచ్చారు. తను మాట్లాడేటప్పుడు తను తల ఎత్తి పైకి చూడగలిగే స్ట్రెంగ్త్ ఈ థెరపీలో తన మెడలకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చిన క్లయింట్స్లో వచ్చిన ఎక్స్పీరియన్సెస్, మనం చూసిన రిజల్ట్స్. నమస్కారం అండి, నా పేరు రమణమూర్తి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మోకాళ్ళు కొంచెం నొప్పిగా ఉండేవి. మా ఇంటి పక్క వాళ్ళు నాకు ఈ నోగా బెస్ట్ గురించి చెప్పారు. దీంట్లో స్పైన్ ట్రీట్మెంట్ వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయని, అది ఎక్స్పీరియన్స్ చేద్దామని నాకు ఆల్మోస్ట్ ఒక వారం రోజులు బట్టి వస్తున్నాను. నిజంగానే నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంటెన్స్ పెయిన్ లేకపోయినా పెయిన్ మాత్రం రిలీఫ్ చాలా ఉంది నాకు. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కానీ, బ్యాడ్మింటన్ చేస్తున్నప్పుడు, ఆడుతున్నప్పుడు కానీ ఇప్పుడు ఎటువంటి నొప్పి రావడం లేదు. ఇదే విధంగా నేను నా ఫర్దర్ లైఫ్ కంటిన్యూ చేసుకోవాలంటే ప్రివెంటివ్గా బాగా ఉపయోగపడుతుందని నేను నుగా బెస్ట్కి వస్తున్నాను. రమణారెడ్డి గారు కూడా నాకు చాలా బాగా అసలు స్పైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పైన్ ట్రీట్మెంట్ వల్ల ఏ విధంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయనే విషయం. అండ్ ఐఎమ్ కన్విన్స్డ్ విత్ దట్. అందువల్లే నేను దీంట్లో కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ టెస్టిమోనియల్స్ ఉంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎంతో కాలం నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అని తగ్గాయని చెప్తున్నారు. ఇందాక ఎవరితో విన్నాను, థైరాయిడ్ తగ్గింది, ఇందాక ఎవరికో డయాబెటీస్ తగ్గింది అంటున్నారు. అన్నిటికీ కారణం ఆ స్పైన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అన్న కాన్సెప్ట్ బాగా నచ్చింది. అందరికి ఉపయోగపడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. నా పేరు సోమలక్ష్మి, మాది రామంతపురు. మాకు విలువగా బెస్టే తెలియదు, 25 రోజులు అవుతుందో రాబట్టి. అంతకుముందు మోకాళ్ళ నొప్పులు, అరికాల తిమ్మిర్లు బాగుండేది. చెప్పులు ఉన్నా కూడా లేనట్టు అనిపించేది. బస్సు కూడా ఎక్కనికి చెప్పులు జారిపోయేది అన్నట్టు. ఇప్పుడు వీడికి వచ్చిన కాంచి మంచిగా ఉన్నది. పొద్దున్నే వస్తున్నాం, సూర్యోదయానికి రావాలని పొద్దుగాల వస్తున్నాం. పని కూడా బాగా చేస్తున్నా. ఈ చెయ్యి లేకపోయేది, జడేసుకోరాకపోయేది, బాగా భుజాలలో పట్టేసేది, నొప్పులు బాగుండేది. ఇప్పుడు నొప్పులు చాలా తగ్గినాయి.
మంచిగా ఉంది, పానం హుషారుగా ఉంది. ఇంకా రావాలి లూగా బెస్ట్కు అందరినీ తీసుకురావాలి, మనం రావాలి. అంతకుముందు హాస్పిటల్ బాగా తిరిగిన ఏం తగ్గలేదు. లూగా బెస్ట్కి వచ్చిన కాంచి మంచిగా తగ్గింది. మనం హాస్పిటల్ తక్కువ చేసుకొని లూగా బెస్ట్కే ఎక్కువ రావాలి, లూగా బెస్ట్ నమ్మాలి. ఇక్కడ ఎస్విఆర్ స్పైన్ కేర్లో మేము స్టార్ట్ చేసిన 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 1400 మెంబర్స్లో మేము చూసిన రిజల్ట్స్ ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి బెనిఫిట్ అన్నది ఇక్కడ దొరుకుతుంది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి రిలీఫ్ అన్నది ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్గా వస్తారో, ఒక చిన్న ఎగ్జాంపుల్, మా దగ్గరికి రమేష్ గారు అని చెప్పి వచ్చారండి. తనకి మెయిన్ కన్సర్న్ ఏంటంటే తనకి కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ మంటలు. సో ఈ 2 ప్రాబ్లమ్స్తో వచ్చారు. తను ఆల్మోస్ట్ వచ్చి నా దగ్గరికి ఒక 1 మంత్ కావస్తుంది. తను రీసెంట్గా సార్ మీకు ఎలా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అని అడిగితే తను ఒక చిన్న ప్రాబ్లం మా దగ్గర నుంచి దాచిపెట్టారు. తనకేంటంటే 30 ఇయర్స్ నుంచి తనకి పైల్స్ ప్రాబ్లం ఉంది. ఈ హీట్ ద్వారా, ఈ థర్మల్ హీట్ ద్వారా రెక్టిఫై అవ్వడం తను గమనించారు. ఎట్లా అంటే నార్మల్గా పైల్స్ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న హీట్ ఎక్సెస్ అవ్వడం ద్వారా ఒక చిన్న పుండు ఫామ్ అయిపోయి వాళ్ళకి బ్లడ్ లాస్ ఉండడము, ఎప్పుడైనా మోషన్కి వెళ్ళినా కూడా బ్లడ్ లాస్ అవ్వడము, లేకపోతే కూర్చున్న ట్రావెలింగ్లో కూడా వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోకపోవడము, ఇవన్నీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా తనకు ఆల్మోస్ట్ 30 డేస్లోనే 30 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం తనకు రెక్టిఫై అవ్వడము జరిగింది. నమస్కారం అండి. నోగా వెస్ట్కి నేను వచ్చిన తర్వాత నాకు పైల్స్ ప్రాబ్లం ఉండేది, షుగరు ఉండేది, కాళ్ళు మంటలు ఉండేది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నోగా వెస్ట్లో సంపూర్ణంగా కాళ్ళు మంటల నుంచి షుగర్ నార్మల్గా అవటం, ఫైల్స్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడేవాడిని, దాదాపుగా 25 ఇయర్స్ నుంచి. అలాంటి ప్రాబ్లం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది. హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. సో నాకు 4 ఇయర్స్ నుంచి నాకు డిస్క్ ప్రాబ్లము, L4, L5 సయాటికా ప్రాబ్లం ఉండే. ఈ 4 సంవత్సరాలు నేను చాలా సఫర్ అయ్యాను. సో డాక్టర్స్ కాడికి వెళ్తే రెస్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అంతే, ఇంకా లైఫ్ లాంగ్ తప్పదు ఈ బాధ అన్నారు. ఆ తర్వాత న్యూగా బెస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది. మోకాళ్ళ నొప్పులు కూడా స్టెప్స్ పట్టుకునేటప్పుడు సైడ్కు పట్టుకొని ఎక్కేదాన్ని, ఇప్పుడు ఎలాంటి పట్టుకోకుండా నేను స్టెప్స్ ఎక్కుతున్నాను. సో చాలా వరకు నేను ఫ్రీ అయ్యానండి. మీరు కూడా రండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోండి. థ్యాంక్స్, న్యూగా బెస్ట్, ద బెస్ట్. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మేము ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత మేము చూసిన రిజల్ట్స్ అనమాట. సో ఈ మధ్య చూసుకుంటూ ఉంటే చాలా వరకు సిట్టింగ్స్ జాబ్స్ అయిపోయాయండి. సిట్టింగ్స్ జాబ్స్, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఒక బొటిక్ నడిపినా, లేకపోతే ఒక బ్యాంక్లో ఆఫీసర్స్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వచ్చు. సో సాఫ్ట్వేర్ జాబ్స్ మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వరకు డెస్క్ మీదే వర్క్ ఉంటుంది. కూర్చొని ల్యాప్టాప్ ఈ యాంగిల్లో కూర్చోవడం ద్వారా వాళ్ళకు సర్వైకల్ ఇష్యూ రావచ్చు, లేకపోతే లుంబార్లో పెయిన్ రావడం, స్పాండిలైటిస్ రావడము, ఇట్లా ప్రతి ఒక్కరికి సిట్టింగ్స్ జాబ్ వల్ల వచ్చే పెయిన్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. ఈ 1400-1500 మెంబర్స్లో కూడా మేము చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ కన్సర్న్ పెయిన్స్ తోటే వస్తున్నారండి. ఎవరికైతే క్రానిక్ పెయిన్స్ ఉంటుందో వాళ్ళ జాబ్లో డిస్టర్బెన్స్ అనేది పెయిన్. ఎందుకంటే మెయిన్గా షుగర్ ఉన్న, థైరాయిడ్ ఉన్న వాళ్ళు దాన్ని ట్యాబ్లెట్తో మేనేజ్ చేయవచ్చు. బట్ ఎప్పుడైతే పెయిన్ అన్నది వాళ్ళని ఇబ్బంది పెడుతుందో దాన్ని మేనేజ్ చేయలేరు. ఆ అన్బేరబుల్ పెయిన్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాం, వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మారుతుంది, వాళ్ళ నడిచే ధోరణి మారుతుంది. లేకపోతే ఇవన్నీ దేనికి వల్ల అంటే మెయిన్గా ఈ హిప్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల. సో షోల్డర్ జాయింట్స్ చాలా వరకు ఏంటంటే చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఫ్రోజన్ షోల్డర్ వరకు వెళ్తుంది. సో హిప్ జాయింట్స్ కూడా అంతే, ఎక్కువ కూర్చొని దీని మీద ప్రెషర్ పడడం వల్ల మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ అవ్వడం వల్ల వచ్చిన పెయిన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ థర్మల్ థెరపీ ద్వారా ఈ హీట్ అన్నది మన బాడీలోకి వెళ్తుందో, స్పైన్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఆ ప్రతి ఒక్క మూలలకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజ్ చేసి వాళ్ళ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ని, ఏదైతే వర్టిబ్రాస్ ఉంటాయో అవి మనకు ఎట్లా అంటే ఒక అలైన్మెంట్లో ఉండాలి. బట్ ఈ పోస్చర్ వల్ల ఎక్కువ అంటే
ఒక రోజులో జరుగుతుందని కాదు, వాళ్ళ కంటిన్యూస్గా ఎక్కువసేపు దాంట్లో అలా అదే పొజిషన్లో కూర్చోవడం ద్వారా, ఎందుకంటే పొజిషన్లో ఎందుకు కూర్చుంటారంటే వాళ్ళకి వర్క్ డెలివరబుల్స్ ఫాస్ట్గా ఇవ్వాలి, పోస్చర్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇట్లా నార్మల్గా కూర్చున్న అతను జారిపోవడము, లేకపోతే వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో కూర్చోవడము, లేకపోతే కాలు మడత పెట్టి కూర్చోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ పొజిషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది మ్యాక్సిమం ఉండదు. సో ఈ థెరపీ ద్వారా ఏమవుతుందంటే మెయిన్గా ఎప్పుడైతే ఈ స్పైన్ మేనేజ్మెంట్ చేస్తామో దీంట్లో మనకు ఉన్న వర్టిబ్రాస్ ఏవైతే C1 to L5 ఇవన్నీ వర్టిబ్రాస్ ఉంటాయి, వీటిని అన్నిటినీ కూడా అలైన్మెంట్ అనేది చేస్తాం. సో అలైన్మెంట్లో మనకు ఏవైతే ప్రొలాప్స్ అయ్యాయో, డిస్క్ బల్జెస్ వచ్చాయో ఇవన్నీ కూడా సెట్ అవ్వడము, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సార్ నా పేరు జగన్నాథం పూరి, అది ఆంధ్రప్రదేశ్. మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ సైనస్ ఇలాంటివన్నీ కూడా నాకు ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్తో ఉంటూ మోకాళ్ళ నొప్పులకి కూడా రోజు ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. తర్వాత సైనస్ కోసం అది వేరే. తర్వాత ఈ సైనస్ ఉండేటప్పుడు నిద్ర పట్టకపోతే కాఫ్ సిరప్ వేసుకొని నిద్ర పట్టి పడుకునేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 25 రోజులు అయింది, ఇక్కడ రోజు వస్తుంటే ఈ మెగాబెస్ట్ తాలూకుది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మనలో రోగాలు లేకపోయినా సరే తెలియకుండా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని రోగాలు వస్తుంటాయి, అవి తెలియక లోపల డెవలప్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళు కూడా ముందే తెలుసుకొని ఈ నోగాబెస్ట్కి తీసుకొని ట్రీట్మెంట్ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను సార్. సో చాలామంది లైఫ్లో ఎక్కడ కూడా దొరకని సొల్యూషన్ మన దగ్గర దొరికి అందరూ హ్యాపీగా ఉండడం అన్నది అది వర్ణాతీతం. ఆ హ్యాపీనెస్ మేము పొందుతున్నాము ఈ ఏజ్లో అంటే ఇట్స్ గాడ్ బ్లెస్ అనే చెప్పాలి. సో ఇప్పటి వరకు మనం ఓరల్గానే చూసాము ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఎలా పనిచేస్తాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే లెట్స్ గో అండ్ సీ. సో ఇది అల్ట్రాసోనిక్ మెషిన్ అండి. మనకు మెయిన్గా ఆర్థో ప్రాబ్లం ఏదైతే మోకాళ్ళ నొప్పుల్లో గుజ్జు జరిగిందని అంటారో, సో అలాంటి వాళ్ళకి ఈ అల్ట్రాసోనిక్ మెషిన్ ఎట్లా వెళ్తుంది, మన డెడ్ సెల్స్ని ఎట్లా యాక్టివేట్ చేస్తుంది అన్నది ఈ విజువల్లో నేను చూపిస్తాను. సో ఇందులోంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఈవెన్ దో 6 ఉన్నా కూడా ఇందులోంచి వచ్చే ఫ్రీక్వెన్సీ అన్నది మనకు తెలియట్లేదు. సో ఈ అల్ట్రాసోనిక్ జెల్ వేసిన తర్వాత ఈ అల్ట్రాసోనిక్ జెల్ వేసిన తర్వాత మన బాడీలో డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం ఇట్లా చూడొచ్చు. ఇవన్నీ ఈ పూసలన్నీ కూడా మన బాడీలో డెడ్ సెల్స్ లాగా అనమాట. సో ఎప్పుడైతే ఈ జెల్ వేస్తామో ఇవన్నీ కూడా మన బాడీలో స్టిమ్యులేట్ అయ్యి ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం గమనిస్తున్నాం. సో ఇది E5 అండి. మనకు మెయిన్గా బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నవి మన చేతుల్లోనూ కాళ్ళల్లోనూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్టిమ్యులేషన్ అనేది మన చేతులకు కాళ్ళకి ఇస్తామో, సో ఈ బాడీ స్టిమ్యులేషన్ ద్వారా ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నర్వ్ పాయింట్స్కి ఆ క్లాటేజెస్ అన్నవి కూడా స్టిమ్యులేట్ అవుతాయి. వితౌట్ ఆబ్స్టకల్ బ్లడ్ ఫ్లో అన్నది కూడా ఇంప్రూవైజ్ అవుతుంది. మెయిన్గా ఇది వెరికో వెయిన్స్కి, కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ మంటలు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి NM2500 హెచ్ మ్యాట్ అండి. సో దీంట్లో ఏంటంటే ఓన్లీ హీట్ వస్తుంది. ఈ హీట్ ద్వారా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అవ్వచ్చు, త్రూ స్వెట్ అన్నది దీంట్లో డీటాక్స్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే హీట్లో మనం పడుకుంటామో ఈ హీట్ అన్నది మన బాడీ లోపల వరకు పెనట్రేట్ అవుతూ సెల్ లెవెల్ నుంచి మన బాడీని డీటాక్స్ చేస్తుంది. అట్లాగే డీప్ స్లీప్ అన్నది కూడా ఈ థెరపీ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో మన స్లీప్ ఇంప్రూవైజ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాగే కాదు, మనం బోర్లా పడుకొని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఈ హార్ట్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, తగ్గిన వాళ్ళకి చూసాము. మోరోవర్ ఈ క్రానిక్ పెయిన్స్ అంటే వీపులో నొప్పులు ఉండడము, లేకపోతే లోవర్ బ్యాక్ నొప్పులు ఉండడము, అవన్నీ కూడా మనం ఒక ఉప్పు కాపుకొని ఎలాగైతే పెట్టుకుంటామో అట్లాగే ఈ నెగిటివ్ అయాన్స్ ద్వారా ఈ హీట్ అనేది మన బాడీ లోపలికి వెళ్తూ మన బాడీని డీటాక్స్ చేయడం ఈ థెరపీలో మెయిన్గా జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చండి, ఇది మన మాస్టర్ పీస్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ N5 అంటారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మేము చెప్పాం కదా, స్పైనల్ కార్డ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి. సో ఎప్పుడైతే దీని మీద పడుకుంటామో మనకి ఇక్కడ ప్రొజెక్టర్స్ అనేవి ఉంటాయి, సర్వైకల్, థొరాసిక్, లుంబార్.
సో ఈ 3 ప్రొజెక్టర్స్ అన్నవి మనకు సర్వైకల్, మెడ భాగం, మధ్య భాగం, కింది భాగం 3 ప్రొజెక్టర్లు 3 అంటే మూడింటిని కవర్ చేస్తూ మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఈ గ్యాప్ కూడా అందుకే ఇచ్చారండి. ఈ 2 ఇంచెస్ గ్యాప్ ఎందుకు అంటే మనకు కాళ్ళు ఎప్పుడైనా వీపు కొద్ది కిందికి ఉండేలా ఈ బెడ్ అనేది డిజైన్ చేశారు. అట్లాగే చూడొచ్చు ఇక్కడ మన కాఫ్ మసిల్స్కి చేతుల కింద ఈ స్టోన్స్ అన్నది ఇచ్చారు. కాఫ్ మసిల్స్ ఈజ్ ది సెకండ్ హార్ట్. అంటే మన కాఫ్ మసిల్స్ అన్నవి మన బ్లడ్ని ఎప్పుడైతే నిలబడి ఉంటామో అది అగెయిన్స్ట్ గ్రావిటీ పుష్ చేయడానికి కాఫ్ మసిల్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కాఫ్ మసిల్స్కి ఈ స్టోన్స్ అన్నవి అరేంజ్ చేశారు. సో దట్ మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఈ సెకండ్ హార్ట్ కాఫ్ మసిల్ ఏదైతే ఉందో వాటికి కూడా ఈ హీట్ రావడం ద్వారా ఆ మజిల్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. అట్లాగే చూడవచ్చు ఇక్కడ దీంట్లో ఎట్లాగైతే 3 ప్రొజెక్టర్స్ ఉంటాయో మన N4 బెడ్లో వచ్చేసి 2 ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్వైకల్కి, థొరాసిక్కి, లుంబార్కి కలిపి సెకండ్ ప్రొజెక్టర్ N4లో చూడవచ్చు. లో ఫ్రీక్వెన్సీ బెల్ట్, స్టిమ్యులేటింగ్ బెల్ట్ అన్నది ఇస్తారు. సో దీనికి ఎట్లా అంటే ఈ ప్యాచెస్ ఉంటాయి. దీని ద్వారా మనము ఎప్పుడైతే కడుపుకు కానీ లేకపోతే ఫ్రోజన్ పార్ట్ ఎక్కడైనా కూడా మనం పెట్టుకొని ఈ స్టిమ్యులేషన్ తోటి ఆ ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు, ఫ్రోజన్ మసిల్ అవ్వచ్చు, వాటిని ఫ్రీ చేయవచ్చు. సో ఇక్కడ జెల్ అప్లై చేసేసి మనం ఏ పార్ట్కి కావాలంటే ఆ పార్ట్కి ఈ వైబ్రేషన్ అన్నది ఇవ్వచ్చు. సో దీని ద్వారా మనకు చాలా వరకు బాడీ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వైబ్రేటింగ్ లాగా వచ్చి ఆ వైబ్రేషన్లో బాడీ అన్నది ఫ్రీ అవుతుంది అన్నమాట. ఇది మెయిన్గా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎక్కడైనా ఫ్రోజన్ షోల్డర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే బ్యాక్ ఇక్కడ సర్వైకల్ పెయిన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క పార్ట్లోనూ వాడవచ్చు. ఇంకా అరికాల మంటలు ఉన్న వాళ్ళు కూడా కిందేసి దాని మీద కాలు పెట్టడం ద్వారా కూడా ఈ స్టిమ్యులేషన్ అనేది పొందొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఆన్ చేసినప్పుడు ఈ 5 బాల్ ప్రొజెక్టర్ నుంచి వచ్చిన హీట్ కూడా మనకు బాడీలోకి పెనట్రేట్ అవుతూ ఎక్కడెక్కడైతే మసిల్ క్రాంప్ ఉంటుందో, ఫ్రోజన్ షోల్డర్ ఆర్ ఫ్రోజన్ మజిల్ ఉంటుందో అక్కడ చిన్నగా ప్రెషర్ అప్లై చేసి ఇట్లా రోల్ చేయడం ద్వారా ఆ మజిల్ అనేది ఫ్రీ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ N5 బెడ్ తీసుకుంటామో దాంతోపాటుగా వచ్చే 2 ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ అనమాట. ఈ లో ఫ్రీక్వెన్సీ బెల్ట్, ఈ 5 బాల్ ప్రొజెక్టర్. మెయిన్గా ఇది మన కంటికి వాడితే క్యాట్రాక్ పొర వచ్చిన వాళ్ళకు కూడా మేము తగ్గిన పేషెంట్స్ని చూసాము. ఆ క్యాట్రాక్ ఆపరేషన్ లేకుండా సర్వైవ్ అయిన వాళ్ళు, చూపు ఇంప్రూవైజ్ అయిన వాళ్ళని కూడా గమనించాం. ఇంకోటి దీని మీద కూర్చోవడం ద్వారా ఇట్లా పెట్టి దీని మీద ఇట్లా కూర్చోవడం వల్ల మనకు పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఆ పుండు మానడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడము.